కార్ ప్రపంచంలో సరికొత్త ఫ్యాషన్ కిసాన్ ఫ్యాషన్ మాల్ ఇప్పుడు మన బీరంగుడాలు. బాలకృష్ణ గారి సెట్లో సంజయ్ దత్ హల్చల్. బాలకృష్ణ గారి సినిమాలు ఈ అన్నయ్య వరకు కరెక్ట్ ఏమో అనేది డౌట్. అంటే నాకు తెలిసి షూటింగ్ జరుగుతుంది, ఎన్బికి 111 ప్రస్తుతం షూటింగ్ జరుగుతుంది. అన్నయ్య అని ఒక మాట అయితే విన్నాము, అది ఏ సినిమా కోసం అనేది క్లారిటీ లేదు. సంజయ్ దత్ గారు వస్తున్నారు అనేది ముందే కొన్ని వీడియోస్ వచ్చినాయి. ఆయన బసవ తారకం ఆసుపత్రికి రావటం అంటే జనాల ఫోకస్ అంతా ఇప్పుడు కొరటాల శివ సినిమా మీద ఉంది. ఆయన బాలకృష్ణతో ఏదో చేయబోతున్నాడు, ప్రతినాయకుడు అనేది కూడా డౌట్ రావడానికి అవకాశం ఉంది ఆయన గెటప్ రీత్యా. భరద్వాజ గారు, బాలకృష్ణ గారి సెట్లో సంజయ్ దత్ హల్చల్. బాలకృష్ణ గారి సినిమాలో పవర్ఫుల్ క్యారెక్టరు, లేకపోతే అన్నయ్య వెళ్ళిన ఏదో చెప్పి మాట్లాడుతున్నారు. అన్నయ్య అని ఒక మాట అయితే విన్నాము, అది ఏ సినిమా కోసం అనేది క్లారిటీ లేవు. అంటే నాకు తెలిసి షూటింగ్ జరుగుతుంది, ఎన్బికి 111 ప్రస్తుతం షూటింగ్ జరుగుతుంది. షూటింగ్ జరుగుతోంది. కొరటాల శివ గారి సినిమాలో పవర్ఫుల్ క్యారెక్టర్ అని కూడా ప్రపంచం మాట్లాడేసుకుంటోంది. కానీ ఈయన షూటింగ్ సెట్లో ఉన్నాడు కాబట్టి మనం ఎన్బికి 111 గెటప్తో ఉన్నాడు. ఆయన ఒక వైట్ షర్టు వైట్ లుంగి కట్టుకొని ఉన్నాడు, అడ్డపంచ. అదే అడ్డపంచ కట్టుకొని ఉన్నాడు కాబట్టి ఇదేదో కొంత మనకి రాయలసీమ నేపథ్యము ఆ ఛాయలు కనిపించేలాగా ఆ క్యారెక్టర్ గెటప్ని తీర్చిదిద్దారు. కాబట్టి బాలకృష్ణ గారి సినిమాలో ఈ అన్నయ్య వరకు కరెక్ట్ ఏమో అనేది డౌట్. కాకపోతే ప్లేస్మెంట్ ఎక్కడా అనేది కొరటాల శివ గారి సినిమా ఇంకా మొదలైనట్టుగా ఎక్కడా లేదు. షూటింగ్ స్టార్ట్ అవ్వలేదు, షూటింగ్ స్టార్ట్ అవ్వలేదు కాబట్టి ఈ గెటప్ రివీల్ అయిందంటే ఇది డెఫినెట్గా 111. అంటే గోపీచంద్ మలినేని సినిమాకి సంబంధించిన ఎపిసోడ్లో ఆయన ఏదో కీలక పాత్రలో కనిపించబోతున్నాడు. ఆ కీలక పాత్ర ఎలా రాబోతోంది, అక్కడ ఆల్రెడీ కొరటాల శివకి సంబంధించి ఏదో ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్ అని కూడా కథ రాసేశారు. కానీ అది అది కాదులేండి. ఆ గొడవ వేరు, ఈ గొడవ వేరు. ఇది డెఫినెట్గా గోపీచంద్ మలినేనితో బాలకృష్ణ గారు చేస్తున్నటువంటి సినిమా, అది వేగంగా కంప్లీట్ చేసి కొరటాల శివ గారి సినిమాకి వెళ్ళిపోవటానికి సిద్ధపడుతున్నాడు ఆయన. అవును. సంజయ్ దత్ గారు వస్తున్నారు అనేది ముందే కొన్ని వీడియోస్ వచ్చినాయి. ఆయన బసవ తారకం ఆసుపత్రికి రావటం, అక్కడ ఆ విగ్రహాలకి ఆయన నమస్కారం పెడుతూ ఆ వీడియోస్ వచ్చినాయి బయటకు వచ్చినాయి. దానికి సంబంధించి ఏమిటినా బాలకృష్ణ గారు ప్రత్యేకంగా ఎన్ని పిలిపించారు అని అనుకున్నారు, కానీ అది సినిమా ప్రోగ్రాంలో భాగమే. ఈ సినిమా కమిట్ అయిన తర్వాత ఆయన హైదరాబాద్ వచ్చారు, షూటింగ్ నడుస్తోంది. ఈ నడుస్తున్న షూటింగ్ నుంచి ఒక చిన్న స్పెక్యులేషన్ మొదలైంది. ఆయన ఆ వీడియోస్ ఎప్పుడైతే బయటకు వచ్చినాయో ఏదో సినిమా కోసం వచ్చాడన్నది స్మెల్ అయింది జనాలకి. ఇక అక్కడి నుంచి కొరటాల శివతో లింక్ చేసి కొంతమంది అసలు ఇటువైపు ఎవరు మాట్లాడట్లేదు. అంటే జనాల ఫోకస్ అంతా ఇప్పుడు కొరటాల శివ సినిమా మీద ఉంది. ఆయన బాలకృష్ణతో ఏదో చేయబోతున్నాడు, తనని తాను నిలబెట్టుకోవడం కోసం బాలకృష్ణని. అంటే గతంలో కూడా ఏ దర్శకుడికైనా ఏదైనా ఇబ్బంది కలిగినప్పుడు తిరిగి వాళ్ళని నిలబెట్టిన చరిత్ర బాలకృష్ణకు ఉంది. అంటే ఒక డైరెక్టర్కి ఏదైనా ఒక సినిమా ఇబ్బంది పెడితే బాలకృష్ణతో తిరిగి కోలుకుని ముందుకెళ్ళిన పరిస్థితి. ఈవెన్ బోయపాటి శ్రీను గారికి 3-4 అనుభవాలు ఉన్నాయి అలాంటివి. అందుకని కొరటాల శివ సినిమా మీద ఎక్కువ కేంద్రీకరణ ఉంది, జనాలు ఎక్కువ ఆలోచిస్తున్నారు దాని గురించి. కంపారిటివ్గా 111 కంటే 112 మీద ఎక్కువ ఆలోచన ఉంది. అందుకని 111 ఏంటంటే ఇది ప్రూవ్డ్, ఇది కదా, టెన్షన్ లేదు, ప్రూవ్డ్ కాంబో కాబట్టి ఇది ఎట్లా అక్కడ ఎక్స్పెక్టేషన్స్ క్రియేట్ అవడానికి అవకాశం ఉంది. అందుకని దాని మీద ఎక్కువ చర్చ జరుగుతుంది. జనాల దృష్టి అంతా అక్కడ ఉంది కాబట్టి అక్కడ లింక్ చేసేసి కథ రాస్తే దీన్ని కన్జ్యూమ్ చేసే వాళ్ళ సంఖ్య గణనీయంగా ఉంటుంది అనేది వాళ్ళ ఊహ. అదేలేండి. అందుకని అక్కడ లింక్ వేస్తారు, కానీ అది అక్కడ అయ్యే అవకాశం లేదు. 111కి సంబంధించి సంజయ్ దత్ ఒక కీలక పాత్ర పోషిస్తున్నాడు అనేది ఇక్కడ అప్డేట్. అవును. ఆ టీజర్ ఏదైతే గ్లిమ్స్ వదిలేరో బయటికి, అప్పటి నుంచి ఎక్స్పెక్టేషన్ పెరిగిపోయినాయి 111 పైన కూడా. అవును, ఉన్నాయి. దాని మీద ఎలాగూ ఉంది. ఆ సినిమా డెఫినెట్గా మంచి సినిమా అవుతుంది, అలాగే మార్కెట్ని నిలబెట్టే సినిమా అవుతుంది, ఇవన్నీ మాట్లాడుకుంటున్నారు జనాలు. ఆ ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి. ఇప్పుడు ఈయన జాయిన్ అయ్యాడు షూట్లో అనేసరికి కొత్త ఏరియా, కొత్త ఎమోషను, రేంజ్ పెరుగుతుంది సినిమాకి సంబంధించి. ఏ క్యారెక్టర్ చేయబోతున్నాడు దీని మీద చర్చ నడుస్తుంది. అన్నయ్య పాత్ర లేకపోతే ఇంకో క్యారెక్టర్, ప్రతినాయకుడు అనేది కూడా డౌట్ రావడానికి అవకాశం ఉంది ఆయన గెటప్ రీత్యా.
కానీ మాఫియా అని చెప్తున్నారు. మాఫియా అని చెప్తున్నారు. అంటే దాన్ని మాఫియా బ్యాక్‌డ్రాప్ అన్నారు గానీ, మాఫియా ఎంతసేపు ఉంటుంది సినిమాలో అనేది చూడాలి. ఎమోషనల్‌గా రైడ్ ఉండబోతుందంటున్నారు. ఎమోషనల్ రైడ్ ఉంటుంది. అది లోకల్ ఇక్కడి నుంచి మొదలై అక్కడికి వ్యాపించేటువంటి కథ. అందుకని అది లోకల్ టు అంటే పాన్ ఇండియా మార్కెట్ లెవెల్‌కి తీసుకెళ్తున్నారు సినిమాని. తీసుకెళ్తున్నారు. అది మేమెక్కడో టచ్ చేస్తాం. మార్కెట్ వ్యూహం కూడా ఉంది. బడ్జెట్ రీత్యా అనే మాట కూడా వాడాడాయన హ్మ్. ఇంతకుముందు హ్మ్. హ్మ్. గోపీచంద్. కాబట్టి ఆ ఆలోచనలో భాగంగానే సంజయ్ దత్‌ని ఇన్వాల్వ్ చేస్తున్నారా ఈ ప్రాజెక్ట్‌లో అనేది కూడా ఒక డౌట్. ఈ క్యారెక్టర్ డిజైనింగ్‌లో ఏదో కొత్త కథనం కనపడుతుంది. ఇప్పుడు 'కాజల్' సీరియస్ రోల్ అని కనపడుతుంది. ఆ అవును. గెటప్ 'కాజల్‌ది' ఒక ఆవిడ కూడా మాట్లాడి సీరియస్‌గా ఉండబోతుంది ఆ క్యారెక్టర్ అవును. అన్నట్టుగా. ఏదో వచ్చి పోయి జస్ట్ హ్మ్. ఫన్ సైక్ క్యారెక్టర్ అయితే కాదు అని చెప్పిందావిడ. హ్మ్. అందుకని సినిమా అంటే ఒక లూజ్ అండ్ సరదాగా ఒక కమర్షియల్ సినిమాలాగా చేయట్లేదు వాళ్ళు. హ్మ్. కొంత దానిలో ఒక ఎమోషను ఇవన్నీ మిక్స్ చేసి నడుపుతున్నారు. అందుకని ఇక్కడ ఈ క్యారెక్టర్ ఎక్కడ లొకేట్ అవుతుంది అనే దానికంటే కూడా వీళ్ళ శ్రద్ధ మార్కెట్ మీద కూడా ఉంది. బడ్జెట్ రీత్యా కూడా వాళ్ళు ఎక్కువ పెడుతున్నారు ఈ సినిమాకి. హ్మ్. అందుకని అది వర్కౌట్ చేయటం అనేది కూడా ఒక వ్యూహం ఉంటుంది. అందుకని ఈ సినిమాని వాళ్ళు ఎక్స్‌పాన్షన్ మోడ్‌లోనే తీసుకెళ్తున్నారు. ఇది బాలకృష్ణ గారికి ఆయనకు ఆల్రెడీ మార్కెట్ ఉంది. అదే. దాన్ని కొంచెం మూవ్ ఆన్ చేసి ఈ సినిమాని అటు పుష్ చేయగలిగితే డెఫినెట్‌గా అది సౌత్ మార్కెట్‌ని కాంకర్ చేయొచ్చు. హ్మ్. అలాగే కొంత పుష్ చేయగలిగితే హిందీ మార్కెట్‌కి కూడా వెళ్ళొచ్చు. హ్మ్. సంజయ్ దత్ ఉన్నాడు గాబట్టి, కొంత దాన్ని రైజ్ జేసి అలా మూవ్ అవ్వచ్చు. హ్మ్. ఎంత వచ్చినా వచ్చినట్టే అన్న పరిస్థితుల్లో అలా మూవ్ ఆన్ జేస్తే వచ్చేస్తుంది. అదేలెండి. హ్మ్. ఇప్పుడు ప్రతి ఒక్కరు అటునుంచి ఇటు వెతుకుతున్నారు గాబట్టి, ఇటు నుంచి అటు వెళ్ళటం తప్పేమీ కాదు. టెక్నీషియన్ వాడిన టెక్నీషియన్స్ కూడా అందరూ హై హ్యాండ్ టెక్నీషియన్స్ 'కాంతార' సినిమాటోగ్రాఫర్. అవును. హ్మ్. అంటే కొంత కేర్‌తోనే వెడుతోంది సినిమా. అదే అది 'గోపీచంద్'. హ్మ్. అదేదో అంటే మనకు బయటకి ఆళ్ళు చెప్పటం లేదు గానీ, వాళ్ళ లోపల కష్టం వాళ్ళు పడుతున్నారు. అదే. అది సబ్జెక్టు మార్చటం దగ్గర నుంచి అది హ్మ్. కనిపిస్తోంది. అదే. అంటే ఏదో డేట్స్ ఉన్నాయి కాబట్టి సినిమా తీయటం అన్న ధోరణిలో లేదది. హ్మ్. కాన్షియస్‌గానే ఒక పెద్ద హిట్ కొట్టాలి అనే దీంతో ఉన్నారు. అదే. అలాగే మార్కెట్ విస్తరణ మీద కూడా వాళ్ళకి దృష్టి ఉంది. అందుకని ఇది ఆషామాషీ సినిమాగా ఉండే ఛాన్స్ లేదు. అదే. సంజయ్ దత్ మాత్రమే కాదు, ఇంకా ఎవరైనా కనిపించినా ఆశ్చర్యం లేదు. వాళ్ళు చాలా గోప్యంగానే నడుస్తోంది వ్యవహారం. అవునవును. ఎక్కడా ఏది రివీల్ చేయట్లేదు. టైమొచ్చినప్పుడు మాట్లాడదాం అన్న మూడ్‌లో ఉన్నారు. ఇంతకుముందు చేసిన సినిమాల టైంలో కూడా గోపీచంద్ అలా లేడు. కొంత బయటికి చెబుతూ వచ్చారు. ఇప్పుడు చాలా హోల్డ్ చేసి ఉంచుతున్నారు. ఈ హోల్డ్ చేయటంలోనే హ్మ్. వాళ్ళ స్థాయి ఏ రేంజ్‌కి ఆలోచిస్తున్నారు ఈ సినిమాని అనేది అర్థమవుతుంది. అదే. అందుకని బాలకృష్ణ గారి సినిమా ఈయన రావటం ఇది కొరటాల కాదు. ఇది గోపీచంద్ సినిమానే. ఓకే. గోపీచంద్ సినిమా లెవెల్ పెరుగుతోంది. దీని మార్కెట్ స్పాన్ పెరుగుతోంది అనటానికి సంజయ్ దత్ ఎంట్రీ ఒక ఉదాహరణ. ఓకే. థాంక్ యూ.